నవంబర్ 14 థియేటర్స్లో రిలీజ్ అయిన సంతాన ప్రాప్తిరస్తు ఇది ఒక ఫీల్ గుడ్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా. విక్రాంత్, చాందినీ చౌదరి, వెన్నెల కిషోర్, తరుణ్ భాస్కర్ లాంటి ఫన్ అండ్ ప్రామిసింగ్ క్యాస్ట్తో డైరెక్టర్ సంజీవ్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ మూవీ సెన్సిటివ్ టాపిక్ని బేస్ చేసుకున్నా కూడా టోటల్గా క్లీన్ అండ్ ఎంటర్టైనింగ్గా ప్రెజెంట్ చేశారా లేదా అని, మూవీ ఎలా ఉంది అని ఈ వీడియోలో చెప్పుకుందాం. ఇంకా స్టోరీలోకి వెళ్తే, హైదరాబాద్లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న విక్రాంత్ యాజ్ చైతన్య ఒక ఇంట్రోవర్ట్. గర్ల్స్తో మాట్లాడడం కూడా టఫ్ అనుకునే టైప్. ఒకరోజు అనుకోకుండా చాందినీ చౌదరి యాజ్ కళ్యాణికి హెల్ప్ చేయడంతో వారి మధ్య స్లోగా లవ్ డెవలప్ అవుతుంది. లేటర్ వాళ్ళు మ్యారేజ్ చేసుకోవాలని డిసైడ్ అవుతారు. బట్ కళ్యాణి తండ్రి మురళీధర్ గౌడ్ ఈ సంబంధానికి పూర్తిగా అపోజ్ చేస్తాడు. అయినా ఇద్దరూ లవ్ మ్యారేజ్ చేసేసుకుంటారు. మ్యారేజ్ తర్వాత ట్విస్ట్ ఏంటంటే, చైతన్యకి లో స్పర్మ్ కౌంట్ ఉందని తెలుస్తుంది. ఈ షాకింగ్ ట్రూత్ తర్వాత వచ్చిన టెన్షన్, ఎంబారెస్మెంట్, ఫాదర్ ఇన్ లా టార్చర్, కపుల్ ఫేస్ చేసే ప్రాబ్లమ్సే ఈ మూవీ కోర్ పాయింట్. ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, ఫిలిం బోల్డ్ సబ్జెక్ట్ అయినా మేల్ ఇన్ఫర్టిలిటీని కూడా నచ్చేలాగా, మరీ వల్గరిటీ లేకుండా డీసెంట్గా హ్యాండిల్ చేశారు. మూవీలోని హ్యూమర్ మేజర్ హైలైట్, ఎస్పెషల్లీ మురళీధర్ గౌడ్ యాజ్ ద క్రేజీ ఫాదర్ ఇన్ లా. ఆయన చూపించే హేట్రెడ్, ఫ్రస్ట్రేషన్, సన్ ఇన్ లాని ట్రోల్ చేసే విధానం హిలేరియస్గా ఉంది. అభినవ్ గౌమతం ఎంట్రీ కామెడీకి ఇంకా బూస్ట్ ఇచ్చింది. సెకండ్ హాఫ్ ఫుల్గా ఫన్ టు ఫిల్ అయిపోయింది. పర్ఫార్మెన్సెస్ వైస్కి వస్తే, హైలైట్ విక్రాంత్ తన డెబ్యూతో పోలిస్తే చాలా మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. డెఫెక్ట్ని హైడ్ చేయాలన్న ఒత్తిడి, ఫాదర్ ఇన్ లా టార్చర్, ఫ్రస్ట్రేషన్ అన్ని సీన్స్లు చాలా న్యాచురల్గా చేశాడు అనే చెప్పాలి. చాందినీ చౌదరి యాజ్ కళ్యాణి ఈ మూవీకి హార్ట్ అనే చెప్పాలి. ఆమె న్యాచురల్ యాక్టింగ్, గర్ల్ నెక్స్ట్ డోర్ వైబ్ బాగా సూట్ అయింది. ఎమోషనల్ సీన్స్లో న్యాచురల్గా చేశారు. కానీ అసలైన షో స్టీలర్ మురళీధర్ గౌడ్ అనే చెప్పాలి. ఆయన రోల్ మూవీకి బ్యాక్ బోన్. ఆల్మోస్ట్ ఎవ్రీ సీన్లో హీ స్టీల్స్ ద షో. వెన్నెల కిషోర్ సాలిడ్, తరుణ్ భాస్కర్ క్యామియో కూడా డీసెంట్గా ఉంది. ఇంకా మైనస్ పాయింట్స్ చెప్పాలి అంటే, ఫిల్మ్ ఎమోషనల్ ట్రాక్ లేటుగా ఇంట్రడ్యూస్ చేయడం బిగ్గెస్ట్ డ్రాబ్యాక్. ఎమోషనల్ డెప్త్ ఉన్న సీన్స్ ఉన్నా కూడా వాటికి ఎనఫ్ స్క్రీన్ టైం ఇవ్వకపోవడంతో క్లైమాక్స్ పోర్షన్స్ కొంచెం ఫాస్ట్గా అనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్లో పేసింగ్ స్లోగా ఉంది. లవ్ పోర్షన్స్ రెగ్యులర్గా అనిపిస్తాయి. టెక్నికల్గా సునీల్ కశ్యప్ మ్యూజిక్ అండ్ బీజిఎం ఇస్ డీసెంట్. మహిరెడ్డి పండుగల విజువల్స్ నీట్గా ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ గుడ్. సెకండ్ హాఫ్ ఎడిటింగ్ ఫైన్, కానీ ఫస్ట్ హాఫ్లో ఇంకాస్త పేస్ ఉంటే పర్ఫెక్ట్ అయ్యేది. డైరెక్టర్ సంజీవ్ రెడ్డి బోల్డ్ టాపిక్ని ఫుల్ హ్యూమర్ టోన్తో హ్యాండిల్ చేసి ఫ్యామిలీ ఫ్రెండ్లీగా ప్రెజెంట్ చేసిన విధానానికి అప్రిషియేట్ చేయాలి. ఫైనల్గా సంతాన ప్రాప్తిరస్తు ఒక క్లీన్, ఫన్ ఫీల్డ్ ఎంటర్టైనర్. సెన్సిటివ్ టాపిక్ అయిన మెయిల్ ఇన్ఫర్టిలిటీని కూడా ఎంగేజింగ్గా చూపిస్తూ కామెడీతో ఆడియన్స్ని ఎంటర్టైన్ చేశారు. పర్ఫార్మెన్సెస్ వైజ్ విక్రాంత్, చాందినీ చౌదరి అండ్ ఎస్పెషల్లీ మురళీధర్ గౌడ్ మేజర్ స్ట్రెంగ్త్స్ మూవీకి. ఎమోషనల్ డెప్త్ లేట్గా రావడం మరియు స్లో ఇనిషియల్ పోర్షన్స్ చిన్న మైనస్ అనిపించినా, వీకెండ్కి ఈ మూవీ ఒక డీసెంట్ వాచ్ అని అనిపిస్తుంది. ఇలాంటి హానెస్ట్ రివ్యూస్ కావాలంటే వెంటనే ఈ వీడియోకి లైక్ చేయండి. మీకు ఈ రివ్యూస్ ఎలా అనిపించిందో కామెంట్లో మీ ఒపీనియన్ షేర్ చేయండి. అలాగే మా డిఎస్వి ఎంటర్టైన్మెంట్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్.